హాయ్, మ్యాథ్స్ మేడ్ ఈజీకి స్వాగతం. ఈరోజు ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్రింది వానిలో ఏ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. కింద మనకి 4 ఆన్సర్లలో వేరు వాల్యూస్ ఇచ్చాడు. త్రిభుజాన్ని నిర్మించడానికి మనకు బేసిక్ ఐడియా ఉంటే చాలు, ఏ వాల్యూ కరెక్టో మనం చెప్పవచ్చు. సో ఎప్పుడైనా ఒక త్రిభుజాన్ని నిర్మించాలి అంటే 3 భుజాల కొలతలు 1, 2, 3 ఈ 3 భుజాల కొలతలు మనకు కావాలి. ఇందులో ఎక్స్ వై జెడ్ అనుకుంటే మనకు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఎక్స్ ప్లస్ వై గ్రేటర్ దెన్ జెడ్. ఇది మ్యాచ్ అవ్వాలి. ఇది మ్యాచ్ అయితే త్రిభుజం గీయవచ్చు. లేదా ఆర్ వై ప్లస్ జెడ్ గ్రేటర్ దెన్ ఎక్స్ అని ఉండాలి. లేదా జెడ్ ప్లస్ వై జెడ్ ప్లస్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అని ఉండాలి. అంటే ఏ 2 భుజాల మొత్తము 3వ భుజానికంటే ఎక్కువ ఉంటే అది త్రిభుజాన్ని గీయడానికి ఉపయోగపడుతుంది. చూద్దాం. ఫస్ట్ వాల్యూ ఉంది 4, 7, 14 ఉంది. ఇప్పుడు 4 + 7 గ్రేటర్ దెన్ 14 అవుతుందా? 7 + 4 11 గ్రేటర్ దెన్ 14. ఇది రాంగ్, తప్పు, ఇది అవ్వదు. రెండోది 2, 3, 6 ఉంది. ఇది అవుతుందా? 2 + 3 గ్రేటర్ దెన్ 6. 2 + 3 ఎంత? 5 గ్రేటర్ దెన్ 6. ఇది కూడా అవ్వదు, ఎందుకంటే తప్పు. మూడో వాల్యూ చూద్దాం. 3, 4, 6. సో 3 + 4 గ్రేటర్ దెన్ 6. 3 + 4 గ్రేటర్ దెన్ 3 + 4 and 7. 7 గ్రేటర్ దెన్ 6. Yes, this is the right answer. So what is the fifth one? 5, 7, 13. 5, 7. 5 + 7 greater than 13. This is also wrong. So answer is 3, 4, 6 is the right answer.